రైల్వే జోన్ ప్రారంభంతో విశాఖ ప్రగతికి సరికొత్త పునాది పడిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖలో వచ్చే 3 ఏళ్లలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి దేశంలోనే నంబర్ 1 నగరంగా మారుస్తామన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి 50 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. 20 రోజుల్లో వాటిని ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్ ప్రారంభం విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. రైల్వే జోన్ యొక్క కళ సాకారం చేసుకున్న దినం ఈరోజు. విశాఖ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేదానికి ఇది ఒక తార్కాణంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఎన్నో ప్రాజెక్టులు వైజాగ్ ముందు నిలబడి ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటే రేపు వైజాగ్ అనేది ప్రపంచ పటంలోనే ఒక మంచి గుర్తింపున్న నగరంగా తయారవుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు వైజాగ్ పట్టణానికి మధ్య 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి తీర్మానం చేయడం జరిగింది. 20 రోజుల్లోనే ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో పోరాటాల ఫలితం ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఈ రోజు నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఒక సువర్ణాక్షరాలు లిఖించదగ్గ రోజు. విశాఖ ప్రగతికి, విశాఖ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటూ త్వరలోనే మన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా గౌరవ పీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. కోస్టల్ కారిడార్ బీచ్ లో ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ దాకా ప్రయాణం చేసేదానికి కోస్టల్ కారిడార్ ను కూడా త్వరలోనే మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. దానికి కూడా డిపిఆర్ అని కూడా తయారవుతా ఉన్నాయి.